బ్రేకింగ్ న్యూస్ సంగారెడ్డి జిల్లా పాసమైలారం పారిశ్రామిక వాడలో రియాక్టర్ పేలింది. దాంతో పరిశ్రమలుగా భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ప్రమాదంలో 20 మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, చెప్పండి. ప్రస్తుతం రియాక్టర్ పేలడంతో కూడా భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నట్టయితే తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? అఖిల, ఇక పారిశ్రామిక వాడ సిగాచి పారిశ్రామిక కెమికల్ పరిశ్రమలు మాత్రము 20 మంది రియాక్టర్ పేల సమయంలో అక్కడ కార్మికులు పనిచేస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో పాటు కొందరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. అంటే రియాక్టర్ పేలుడుతో అక్కడ ఉన్న భవనము, ఆ పరిశ్రమలు ఉన్నాయని కూడా ఎగిరిపడ్డాయి. ఆ కార్మికులకు కూడా చెల్లొచ్చుదరుగా ఎక్కడి వారు అక్కడ ఎగిరిపడ్డారు. అక్కడ నిజంగానే కొద్ది సమయం కింద జరిగిన ప్రాంతానికి కనుక అక్కడికి పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపులేసే ప్రయత్నమే చేస్తున్నారు. ఎంతమంది పరిస్థితి కొందరు అంటే ఇందులో 20 మందిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. వీళ్ళందరినీ కూడా ఆ క్షతగాత్రులను బయటకు తీసి ఆసుపత్రికి తరలించే ప్రయత్నంలో మాత్రం అటు ఫైర్ సిబ్బంది, ఇటు పోలీస్ శాఖ రెండు కూడా అక్కడ సంయుక్త ఆధ్వర్యంలో పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. నిజంగానే ఉదయం షిఫ్ట్కి వచ్చిన ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు ఆ తర్వాత అక్కడికి చేరుకొని ఆ తర్వాత ఏం జరిగిందని కొంత ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ చాలా అంటే దాదాపు పరిశ్రమలో పనిచేసే కార్మికులకు ప్రొటెక్షన్ కావచ్చు, లేకుంటే ఫైర్ సంబంధించిన సేఫ్టీ పరికరాలు వాడాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా వాడారా, లేకుంటే ఆ సమయంలో రియాక్టర్ గా ఎక్కువ అంటే దానికి స్థామతకు మించిన అంటే దాంట్లో రియాక్టర్ పేలడానికి గల కారణాలు ఏంటి అని కూడా పూర్తిగా విచారణ అయితే చేసే ప్రయత్నంలో అయితే ఉన్నారు. ముందైతే మంటలను అదుపు చేయడానికి మాత్రం చాలా శ్రమిస్తున్నట్లు తెలుస్తుంది. ఇందులో నిజంగానే చనిపోయేవారు పరిస్థితి ఏ విధంగా ఉంది, లేకుంటే ఎంతమందికి తీవ్ర గాయాలయ్యాయి మనం చూడొచ్చు. విజువల్ లో కూడా ఫోటోలో కానీ కొన్ని చేసిన విజువల్స్ వచ్చినాయి. అక్కడ మంటలను అదుపు చేయడానికి వాళ్ళు మాత్రం భారీగా శ్రమిస్తున్నట్టు తెలుస్తుంది. భారీగా ఏర్పడుతున్న మంటల వైపు మాత్రం ఫైర్ సిబ్బంది అక్కడికి వెళ్ళడం జరిగింది. ఇప్పటికే అక్కడికి 2-3 ఫైర్ స్టేషన్ల నుంచి ఆ సిబ్బంది అక్కడికి వెళ్లి మంటలను అదుపు ప్రయత్నంలో అయితే నిమగ్నమైనట్టు తెలుస్తుంది. అఖిల, దుర్గారెడ్డి, అయితే ప్రస్తుతం అయితే క్షతగాతుల పరిస్థితి ఎలా ఉంది? సో ఎందుకంటే మనం ఘటన కూడా చూస్తున్నాం. ఒక్కసారిగా రియాక్టర్ పేలడం వల్లే ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. ఆ సమయంలో షిఫ్ట్ లో ఎంతమంది ఉన్నారు అనే డీటెయిల్స్ ఏమైనా బయటకు వచ్చాయా? ఇప్పటివరకు అయితే ఫస్ట్ షిఫ్ట్ లో మాత్రం 6 గంటలకు మొదలైన షిఫ్ట్ లో మాత్రం 20 మంది 25 మంది కంటే ఎక్కువనే ఉండేట్టు తెలుస్తుంది. ఇక్కడ అంటే మంటలను అక్కడ ఫైర్ అంటే దాదాపు రియాక్టర్ పేలిన సమయంలో 20-25 మంది కార్మికులు అందులో చిక్కున్నట్టు తెలుస్తుంది. అంటే మొత్తం అక్కడ రికార్డును సెక్యూరిటీ గారి దగ్గర రికార్డును పరిశీలిస్తే ఎంతమంది లోపలికి వెళ్లారో ఆ సమయంలో తెలిసే అవకాశాలు ఉన్నాయి. ఆ దిశగా మాత్రము ఆ పోలీసులు ముందుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. తర్వాత ఇప్పుడు మాత్రం అక్కడ జరుగుతున్న ఆ సిచ్యువేషన్ వాళ్ళు మంటలను అదుపు చేసే ప్రయత్నంలో నిమగ్నమై ఉన్నారు. ఇటు పోలీస్ శాఖ, అటు ఫైర్ సిబ్బంది. తర్వాత పరిశ్రమలు జరుగుతున్న ఏదైతే పరిణామం భారీగా రియాక్టర్ పేలిన సమయంలో మాత్రము అక్కడ ఎవరెవరు మేనేజర్, ఆ తర్వాత సంబంధించిన పరిశ్రమకు సంబంధించిన కార్మికులతో పాటు ఆ ఇన్ఛార్జ్ ఎవరున్నారని కూడా వాళ్ళ వివరాలు కనుక్కునే ప్రయత్నం అయితే తెలుస్తుంది. నిజంగానే అందులో 20 మంది కార్మికుల్లో 12 మంది ఆ మంత్రం ఎగిసిపడ్డారు. దాదాపు 40-50 మీటర్ల పైకి ఎగిరి కింద పడ్డట్టు తెలుస్తుంది. కొంతమంది కాళ్ళు చేతులు విరిగిపోయి పూర్తిగా వాళ్ళందరికీ కూడా తీవ్ర గాయాలైనట్టు తెలుస్తుంది. ఇందులో కొంత పరిస్థితి విషమంగా ఉన్నట్లయితే తెలుస్తుంది. కొద్దిసేపట్లో అంటే ఎవరెవరి పరిస్థితి విషమంగా ఉంది ఏంటంటే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన తర్వాత ఆ క్షతగాత్రులను బట్టి వాళ్ళు ఎంతమంది ప్రాణ పరిస్థితిలో ఉన్నారని తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. అఖిల, దుర్గారెడ్డి, అసలు రియాక్టర్ పేలడానికి కారణాలు ఏంటనుకోవచ్చు? దీనిపై ఇప్పటివరకు పారిశ్రామిక వాడికి సంబంధించి ఎవరైనా బయటకు వచ్చి చెప్పారా? అంటే ఇప్పటివరకు అయితే అఖిల ఇలాంటి పారిశ్రామిక ప్రాంతంలో అప్పుడప్పుడు అంటే రియాక్టర్స్ పేలుతుంటాయి. అంటే వాటిలో ఎంత రియాక్టర్ దాని నాణ్యత ఏంటి, ఒక సంవత్సరానికి ఒకసారి ఆ రియాక్టర్ మన్నికగా ఉందా, లేకుంటే రియాక్టర్ లో ఏ విధంగా పనిచేస్తుందని చెప్పి కూడా ఆ పారిశ్రామిక రంగంలో వాళ్ళు చెప్పినప్పుడే పీపీ వాళ్ళంతా అక్కడికి వెళ్ళి చెక్ చేసే అవకాశాలు ఉంటాయి. కానీ ఆ దిశగా వీళ్ళు ఈ సంవత్సరం చెక్ చేశారా, లేకుంటే అది ఇప్పటి నుంచి వాడుతున్నారు, దాని ఎన్ని సంవత్సరాలు అంటే ఒక రియాక్టర్ 25 సంవత్సరాలు కొనుగోలు చేసిన కొన్ని వాడుతున్నట్టు తెలుస్తుంది. కొన్ని సందర్భాల్లో అప్పుడప్పుడు అంటే పారిశ్రామిక వాడలో పనిచేసే సమయంలో కొంత రియాక్టర్ దాంట్లో ఎప్పుడైతే దాని పనితీరు ఇట్లా ఉంది, ఏ విధంగా పనిచేస్తుందని చెప్పి దాన్ని వాడాల్సిన అవసరం ఉంటుంది. ఆ దిశగా వాడినట్టు ఎక్కడ తెలుస్తలేదు. కొన్ని సందర్భాల్లో వాడుతున్న సమయంలో కావచ్చు, లేకుంటే హెచ్చు తగ్గులు దాంట్లో ఆ రియాక్టర్లు పంపే విషయంలో కానీ ఆ క్వాలిటీ ఉండాల్సిన అవసరం ఉంది. నిపుణులు చెక్ చేసిన తర్వాత వాడాల్సిన అవసరం ఉంటుంది. ఆ దిశగా వాడారా, లేకుంటే చెక్ చేశారా లేదని కూడా పూర్తిగా తేలాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా మాత్రం తర్వాత వీళ్ళు విచారణ చేసి రియాక్టర్ పేలిన పదార్థాలు కావచ్చు, లేకుంటే పరిశ్రమలకు ఏమి మెటీరియల్ తయారవుతున్నాయి,
ఉన్నాయి. దాని ద్వారా ఎలాంటి విపత్తులు అంటే దాదాపు సంభవించే అవకాశం ఉన్న అక్కడ ఫైర్ ప్రొటెక్షన్ సంబంధించిన పరికరాలు వాడిరా లేదని చెప్పి కూడా ఆ పోలీస్ శాఖ కావచ్చు, ఇటు ఫైర్ సేఫ్టీ సంబంధించిన అధికారులు కానీ సంవత్సరానికి ఒకసారి అక్కడికి వెళ్ళి ఆ తనిఖీ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఆ దిశగా చేశారా లేదా పారిశ్రమ యాజమాన్యం కొన్ని చోట్లకు కూడా చేయడం లేదు. అప్పుడప్పుడు మనం చూడొచ్చు జిన్నారం, పడంచేరు ఈ ప్రాంతంలో కూడా దాదాపు 400 ఆ పరిశ్రమలు ఉన్నాయి. పరిశ్రమల ఏదో చోట కూడా ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి కనుక ఇది భారీ ప్రమాదం అని చెప్పవచ్చు. నిజంగా మంటలు ఎగిసిపడుతున్నాయి కనుక కార్మికులను సేఫ్ గా తీసుకొచ్చే ప్రయత్నంలో మాత్రము ఆ ఫైర్ సిబ్బంది ఆ తర్వాత పోలీస్ శాఖ పనిచేస్తున్నట్లు తెలుస్తుంది. అఖిల, ప్రస్తుతం సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి? అలాగే క్షతగాత్రులను కూడా త్వరితగతిన ఆసుపత్రికి తరలిస్తున్నారు. ప్రస్తుతం క్షతగాత్రుల పరిస్థితి ఏ విధంగా ఉంది? అంటే అఖిల వాస్తవం చూసినట్లయితే క్షతగాత్రులను తర్వాత కూడా ప్రైవేటు తర్వాత ప్రభుత్వ అంబులెన్సులు పారిశ్రమకు సంబంధించిన కొన్ని అత్యవసరంలో వాడే ఉంటాయి కనుక వాళ్ళు కూడా అలా నిమగ్నమై ఉన్నారు. నిజంగానే ఆ క్షతగాత్రులను ఎగిరిపడ్డ వారు కావచ్చు, లేకుంటే అందరు చిక్కున్న వారిని కాపాడే సహాయక రక్షలు చేపడుతూనే మిగతా వారిని ఆసుపత్రికి తరలించే పనిలో నిమగ్నమైనట్టు తెలుస్తుంది. ఇప్పటికే దాదాపు 20 మంది కార్మికుల్లో 10-12 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. కాళ్ళు చేతులు కూడా వాళ్ళు ఎగిరిపోయి కట్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ తర్వాత వీళ్ళందరినీ కూడా ఆ వివిధ ఆసుపత్రులు దగ్గరున్న పారిశ్రామిక ప్రాంతం నుంచి ఎక్కడైతే ఉన్నాయో అక్కడ తరలించే ప్రయత్నంలో నిమగ్నమై ఉన్నారు. వారిని కూడా సురక్షితంగా అంటే మంటల్లో చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నం మాత్రం పారిశ్రమ యాజమాన్యంతో పాటు ఫైర్ సేఫ్టీ పోలీసు అధికారులు కూడా నిమగ్నమయ్యారు. వీరందరినీ కూడా సురక్షితంగా బయటకు రప్పించే ప్రయత్నం ఉన్నారు. ఆ ప్రాంతానికి కూడా ఈ పరిశ్రమ నుంచి మరో పరిశ్రమకు కూడా మంటలు ఎగిసిపడే అవకాశానికి కూడా మిగతా చోట్ల కూడా అప్రమత్తమై వాటిని అన్ని కూడా నిలిపివేసే ప్రయత్నంలో ఇటు ఫైర్ సిబ్బంది అయితే పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. వీళ్ళందరికీ కూడా క్షతగాత్రులను తీసుకెళ్లి ఆసుపత్రికి తీసుకెళ్లి వాళ్ళను శిక్ష అందించే ప్రయత్నంలో అయితే నిమగ్నమైనట్లు తెలుస్తుంది. అఖిల, రైట్ దుర్గారెడ్డి, థ్యాంక్ యూ.